అత్యంత ఉత్కంఠ భరిత వాతావరణంలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా జరుగుతున్నట్లే కనిపించినా కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామంటున్న కలెక్టర్ చెరుకూరు శ్రీధర్తో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పులివెందులో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికపై ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠమైన పరిస్థితి అయితే ఉంది. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఎప్పుడు జిల్లా ఎన్నికల పర్యవేక్షణ ఆయన చేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గంలో నల్లవారిపల్లెలో ఆయన ఉంటున్నారు. ఆయన తెలుసు సార్, ఇక్కడ మొదటి నుంచి కూడా ఎన్నిక నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు ఎన్నిక ఎలా జరగబోతుంది, ఇంతవరకు ఎంత శాతం నమోదైంది? సో ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పులివెందులో కానీ ఒంటిమిట్టలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు గ్రామముల పరిధిలో జరుగుతూ ఉన్నాయి. అంతేగాని ఎలక్షన్ ఎక్కడైతే జరుగుతుందో పోలింగ్ బూతులు దగ్గర కానీ లేకపోతే పోలింగ్ బూతుల ప్రెమిసెస్లో కానీ ఎటువంటి సంఘటనలు నమోదు కాలేదు. అలాగే ఓటింగ్ శాతం కూడా బాగా జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 11 o'clockకి 38% నమోదైంది. అలాగే ఒంటిమిట్లో కూడా 30% వరకు నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సరే, ఈ కొన్ని చోట్ల కూడా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొని అడ్డుపడుతున్నారు అధికారులని చెప్పి ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? సో ఇవి అటువంటి సంఘటనలు ఎక్కడ కూడా మా దృష్టికి రాలేదు. ఎందుకంటే అటువంటి సంఘటనలు నిజంగా ఉన్నట్టయితే మీరు ఇప్పుడు ఇక దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ అండ్ క్రిటికల్ బూత్. ఇక్కడ ప్రశాంతంగా ఉదయం నుంచి మీరు ఉన్నారు, ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసినట్టయితే 11 o'clockకే ఆల్మోస్ట్ 38% రికార్డ్ అయింది. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఎక్కడైనా చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటే ఎస్పీ గారు తర్వాత పోలీస్ ఫోర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే జోనల్ మేజిస్ట్రేట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇమీడియట్గా స్పాట్కి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఏదైతే వాతావరణాన్ని డైల్యూట్ చేస్తున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే, ఇది కలెక్టర్ గారు చెప్తున్నటువంటిది. కలెక్టరు కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 40% కూడా ఓటు శాతం నమోదవుతుంది. ఈ విధంగా ఇంతవరకు అయితే ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు. ఓటు స్టూడియో.